తండ్రి నీ ఘనమైనటువంటి నామమునకై స్తోత్రాలు నాయనా. సర్వాధికారి అయినటువంటి దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరము మనసారా ప్రభువుని కొనియాడుదాం. యేసయ్యా నీ వంటి గొప్ప దేవుడి లోకములో ఎవరు లేరు నాయనా అంటూ ప్రభువుని అడుగుతున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. అందరం మనసారా పరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా. మనసారా ప్రభు సన్నిధిలో
ఎదురాయనే. చూచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుద్ధానుడు నా యేసయ్యా పునరుద్ధానుడు నా యేసయ్యా బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు
నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందము నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించుదనిలో జీవించుచు యేసయ్యా ఈ నూతన సంవత్సరమునకు అడుగు పెట్టబోతున్న మన జీవితంలో ఆయన బలమైనటువంటి కార్యముల చేత నింపబడినట్లుగా మన పరిస్థితులను, మన స్థితిగతులను, పాత రోత జీవితాలను సమస్తమును పాతిపెట్టి ఆయన మహిమతో మనందరినీ నింపునట్లుగా, ఆయన బలమైనటువంటి ప్రసన్న చేత మన బలపరచినట్లుగా ఒక్క నిమిషం అలాగే ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా యేసయ్య, ఈ 2024 నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకి స్తోత్రాలైనా. గతించిపోచున్నటువంటి ఈ సంవత్సరము తండ్రి ఇదిగో మాకు ఆశీర్వాదకరముగాను, మేలుకరముగాను, దీవెనకరముగా సిద్ధపరచండి దేవా. మీరు సహాయము దయచండి. నీ బలమైనటువంటి ప్రశస్తమైన నీ గొప్ప కార్యము చేత మనం బలపరిచి సహాయం అనుగ్రహించండి. ఇంతవరకు ఆరాధించడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ తండ్రి నీ ఘనమైనటువంటి నామమునకై స్తోత్రాలనైనా. నీ బిడ్డలు అయాదిగో ఈ వాచ్ నైట్స్ ప్రభా సర్వీస్కి వచ్చిన నీ బిడ్డల్ని ఈ 31వ తారీఖు ప్రభా తండ్రి దిగో నాయన నూతన సంవత్సరములో ప్రవేశించబోతున్నటువంటి మా జీవితంలో మీరు ఒక నూతన కృపను మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృప చేత బలపరిచి దీవించమని, నీ రెక్కల చాటును భద్రపరిచి తగినటువంటి క్షేమాభివృద్ధి మీరు దయచేసి దీవించమని ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అడిగి చెప్తారు హల్లెలూయా. మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చున్నాము. మరి ఈ సంవత్సరము 2024 సంవత్సరము దేవుడు మనకి
మరి దేవుని యొద్ద మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. అయితే దానికి ముందుగా మరి ఈ సంవత్సరము చివరి వర్తమానానికి ముందుగా మనము అందరము కూడా దేవునికి సాక్షార్థంగా మనం ఉండాలి. ఏమై ఉండాలి? సాక్షార్థంగా మనం ఉండాలి. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూడా మరి ఆలస్యం చేయకూడదు. దేవుడు ఈ 2024లో మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, గొప్ప మేలును బట్టి, ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి మరి సాక్షార్థంగా ప్రభువుకు మనం ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ సంవత్సరము దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలును, ఉపకారములను మరి ఆదివారం ఎవరు ఒకళ్ళు చెబుతారులే, ఇద్దరు చెబుతారులే అన్నట్టు కాదు, ప్రతి ఒక్కళ్ళం చెప్పాలి. ఓకేనా? అందరం చెప్పాలి. అందరం మనము మరి ఈ 2024లో దేవుడు మా జీవితంలో మరి ఆయుష్ ఆరోగ్యమునిచ్చి మరి క్షేమాభివృద్ధి కలుగు చేసి మళ్ళా 2025వ సంవత్సరంలో మరి మరి అనుగ్రహించబోతున్నటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి సాక్షార్థంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కనుక మరి త్వరగా వచ్చి సాక్ష్యం చెప్పి ప్రభుని మహింపరచాలని మనం చేస్తున్నాను. మీరు సాక్ష్యమైన అనంతరము మరి ఈ సంవత్సరపు చివరి వర్తమానంగా మనము ధ్యానం చేసుకున్నాం. మొదటిగా మరి ఎవరు వస్తారు? ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు మీడలో ఒక గొప్ప కార్యము లేక ప్రమాదం నుండి ఒక నూతన కార్యాన్ని దేవుడు మీ జీవితంలో జరిగించి ఉండవచ్చు. కనుక మరి త్వరగా వచ్చి ఈ 2024 చివరి మరి సమయంలో తల్లిగారు లేచింది. దేవుని స్తోత్రం. రమ్మా. ఈ 2024లో చివరి దేవుని కార్యం ఇది. కూర్చోంక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి 2024లో మరి చివరిగా ఎన్నో సాక్ష్యాలు చెప్పింది. చివరిగా మరి తన యజమాని జీవితంలో ఉన్నటువంటి బలహీనతను దేవుడు తొలగించి మరి ఈ సంవత్సరమును దేవుడు తన యజమాని విషయంలో అద్భుతం చేసిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు నామకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిగారు చెప్తున్నటువంటి సాక్ష్యము మరి ఈ సంవత్సరము ఈ 2024లో దేవుడు వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక్రియలు దేవుడు జరిగించాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేసి ఉన్నాం. తన చిన్న కుమారుడు వివాహ విషయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేసాం. కొన్ని సంవత్సరాల నుండి మనము మరి వివాహ విషయంలో చేశాము. అది గొప్ప మరి ఆశ్చర్యకరమైనటువంటి విషయము, మరి శుభకరమైనటువంటి విషయము. అంత మాత్రమే కాదు, పెద్ద కుమారుడు విషయంలో కూడా దేవుడు తగినటువంటి విధముగా దేవుడు కృపను అనుగ్రహించి దేవుడు మేలుతో నింపి దేవుని బిడ్డలారా మరి ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించడం. మరి వారు బెంగుళూరు వెళుతున్నప్పుడు, చిన్న బిడ్డను వేసుకుని వెళుతున్నప్పుడు క్షేమకరమైన ప్రయాణం దేవుడు అనుగ్రహిస్తూ, అదేవిధంగా తనకిచ్చిన యజమాని విషయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ మంచి ఆరోగ్యముతో వారికి ఉన్న బలహీనతలను బట్టి ప్రతి బలహీనతల్లో కూడా దేవుడు బలపరిచి ఆత్మీయంగాను, ఆర్థికంగాను, మరి ప్రతి సమస్య నుండి ఆరోగ్యంగాను, ప్రతి సమస్యలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని ఈ 2024 మరి ముగింపు వరకు కూడా దేవుడు కాచి కాపాడిన దేవునికి 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఆ కుటుంబాన్ని ఈ 2024 నుండి 2025లో కూడా అత్యధికమైన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. ఎవరో ఒకరు రండి, చెప్పు. ఎవరికి?
ఇద్దరు పడ్డారు. నేను ఒక్కనే పడలేదు. పోయి చిన్నగా పోయేదానికి పెట్టాక లాగాక పడిపోయి హలో మాట్లాడగాడు. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డరా, మరి మోషే అన్న చెప్తున్నాడు, కొన్ని దినాల క్రితము కొన్ని రోజుల క్రితము యాక్సిడెంట్లో పడ్డాడంట. బండి మీద పోతా పోతా మట్టి ఇటే బాగానే ఉన్నాడు, ఇటు చూడండి నాకని నేను పడిపోయాను. అయితే బండి మేంచి పడ్డప్పుడు కొంత ఒళ్ళు నొప్పులు అవి వచ్చినాయి, కానీ నాకు ఏమి కూడా ఫ్రాక్చర్ అవ్వలేదు, అంటే ఇరగడం అలాంటి ఏమి లేదు. అయితే అంత ప్రమాదం బండి మేంచి పడినప్పటికి కూడా ఏ హాని జరగకుండా ఏదో చిన్న చిన్న నొప్పులు వచ్చినప్పటికీ ఆ నొప్పుల నుండి కూడా దేవుడు అనుగ్రహించాడు, ఆ నొప్పులను విడుదల చేశాడు. అంటే ఈ 2024లో దేవుడు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యించిన దేవునికి మరి 2 చేతులెత్తి మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో చూడు, మరి ఈ సమయంలో మరి దేవుడు తల్లిగారు చెప్తున్నటువంటి సాక్ష్యం బట్టి మరి వారి కుమారుడి విషయంలో, కోడళ్ళ విషయంలో దేవుడు తోడుగానాడు. తల్లిగారి మరి అనారోగ్య పరిస్థితుల విషయంలో కూడా ఈ 2024లో దేవుడు తన కృపారెక్కల చాటున భద్రపరిచి మంచి ఆరోగ్యంతో నింపుతూ, అదేవిధముగా మరి వేసినటువంటి పైర్ల విషయంలో కూడా దేవుడు మరి సహాయం అనుగ్రహిస్తూ, ఆర్థికమైన ప్రతి పరిస్థితులను కూడా తప్పిస్తూ దేవుడు వచ్చినటువంటి మరి విషపూరితమైన జ్వరాలు, చాలా మరి జ్వరాలతో మరి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా అట్టి విషపూరితమైన జ్వరాలను కూడా తప్పించి తగినటువంటి దీవెనలతో దేవుడు తప్పించినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఈ 2024 నుంచి ఈ 2025లోకి ప్రవేశించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మరి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా అత్యధికమైనటువంటి దీవెనలతో ప్రభు నింపి ఈ 2025లోకి దేవుడు మరి ప్రవేశం చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా రావాలి, అందరూ చెప్పాలి. ఎందుకంటే 2024 మనం సజీవులుగా ఉన్నామంటే అది గొప్ప దేవుని కృపే మన ప్రయాణాల్లో. అమ్మా మీరే కొంచెం స్వరమెత్తి చెప్పండి, ఎందుకంటే ప్రతి ఆదివారం నేను చెప్తాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్తే బాగుంటుంది. వాళ్ళు ప్రార్థన కూడా ఏదో చేస్తారు. చెప్పండి, మౌత్ తీసుకుని చెప్పండి. మాట్లాడుతుంది. నాకు 2 నెలల నుంచి ఇచ్చారంట పోతే డాక్టర్ కాడికి పోతే ఇంకా నాకు ఏదన్నా ఇచ్చారంట లేదు, నాకు ఎప్పుడో కండిషన్ చేసి ఇచ్చారండి, ఈసారి ఇచ్చారంట లేదంటే అమ్మ అంటే రక్త పరీక్ష చేసుకోమని, రక్త పరీక్ష చేసుకోమంటే ఎంత 700 అవుతుంది. 700 ఏంది రక్త పరీక్ష అంటే 12 పరీక్షలు వస్తాయమ్మా. 12 పరీక్షలు అంటే 12 పరీక్షలు ఏంటంటే చూసి ఇంకా 12 పరీక్ష అసలు రక్తం లేదమ్మా, రక్తం లేదమ్మంటామా. మరి ఎట్ట అంటే ఇంకా నయ్యం ఒక పొద్దున అందరిని కాయలు తిరిగి పాలు తాగుతా, అయ్యా కాపిని నిన్ను లేకపోతే పడిపోయేది, అసలు రక్తం లేదన్నారు. ఇంక ఊరికి పోయారు, మా అమ్మాయి కాడికి పోతే అల్లెట్ వేసిపోయారు, అల్లెట్ వేసిపోయి చూపించాను, చూపిస్తే ఒంగోలు పోతే 2000 అయినాయి. 2000 అల్లెట్ చూపించిండు. అసలు థైరాయిడ్ పెరిగిందమ్మా, థైరాయిడ్ పెరిగిందంటే మరి ఏమి మన మాసం ఏం తినొద్దండు,
ఆ బొండ గారె కానీ మన మాసం కానీ ఎన్ని చేప పైతం పోయి పైతం ఇచ్చింది ఏం తినొద్దామండ. ఇంక నెలకి ఇచ్చిండు బలానికి బెల్లిచ్చి నెల దాలకు రమ్మండు. ఇంక నెల దాలైనా బాగా డబ్బులు అక్కడ పాలు ఇంకా ఇప్పుడు కూడా నీరసంగా ఉంది. ఒకరోజు ఇచ్చారంటే ఒకరోజు ఇచ్చారంట. మా ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్ల. ఇంక నేనేంది ప్రభు ఈ రకంగా నేను వాళ్ళు ఏమంటే నేను ఇంకా 4,000 తీసుకొని ఫస్ట్ 4,000 వాడుకొని నేనే వాళ్ళు చూపి నేనే వాడుకున్నా. ఇంక నిన్నటా చూసారంట నీరసంగా దడగా ఉంది. అట్నే పొనుకుంటే ఏందని మధ్య రమ్మని రాలేకపోయినా. ఇంక నీరసంగా అట్నే ఉంటే కొంచెం బొనుకొని పోయినా. పోతేనే ఇంకా డాక్టర్ కడిపోతామ్మా బీబీ డౌన్ అయిందంట. బీబీ డౌన్కి అట్ట ఈరోజు కొత్త సాగు పాప దగ్గర బారు కట్న అవుతుందని లేచి చల్లంగా వచ్చా. ఈ 2 నెలల మీద చూశారంట. ఒక రోజు చూశారు ఒక రోజు చూశారంట. మరి ఏంది ప్రభు అంటే మన కరెంట్ ఇచ్చినా కూడా చాలా అపాయకరమైనది. దేవుడు తప్పిస్తూ ఆ బోర్డుకి పెద్ద మంటలు వేసింది. ఏందో మంటలు వేసింది చూస్తే గ్యాస్ ఎంపాలే గ్యాస్ బాగానే ఉంది. గ్యాస్ ముట్టించే ఉంది. మంట బయటికి ఎర్రంగా మంట వచ్చింది. పైగా బోర్డుకి మండుతా ఉంది. ఇంకా కూడా పిల్లల్ని పిలిచి ఇంకా ఫోన్ చేసి ఆపిండు. కదా మన అబ్రాబ్ వచ్చి సబ్బులు బీగిచ్చిండు. లేకపోతే చాలా అపాయం జరిగేది. మాకు అంత కరెంట్ ఉంది. గ్యాస్ ముట్టించి కరెంట్ నీళ్ళు పెట్టిండు. దేవుడు చాలా అపాయం తప్పించిండు. దేవునికి సాక్షి చేయగా ఇది చెప్పబడినటువంటి సాక్ష్యం బట్టి తల్లి గారి జీవితంలో దేవుడు చేసిన ఉపకారం బట్టి గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పాలి సాక్ష్యం. నువ్వు పెద్దగా చెప్పు. చెప్పు మరి. ఎవరికి జ్వరం? మళ్ళీ చూపించుకుంటే పర్వాలేదు జ్వరం తగ్గింది. దేవుడు మమ్మల్ని ఉంది. దేవుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిగారు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే మరి నా విషయంలో మరి దేవుడు ఈ 2024లో మరి ప్రమాదం నుండి ఇటువంటి ప్రాణాపాయం నుండి తప్పించాడు. అదే విధముగా దేవుడు మరి నా యజమానుడి విషయంలో జ్వరం చేత బాధపడుతూ అద్దంకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అంటే ఏం కాదు తగ్గిపోద్దని చెప్పడం జరిగింది. అయితే మరి ఒక వారం నుంచి జ్వరంతో ఉన్నాం. అయితే ఎక్కడ ఈ హాస్పిటల్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా దేవుడు మాకున్నటువంటి విశ్వాసమును బట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, జ్వరం నుండి విడుదల ఇచ్చాడు అని తెలియజేస్తుంది. కనుక ప్రతి అనారోగ్య పరిస్థితి నుండి 2024లో దేవుడు మరి క్షేమాభివృద్ధి కలుగు చేసిన దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ కుటుంబం మీద దేవుని కనుదృష్టి నిలుచునుగాక. ఆమేన్. ఇంకా రావాలి. చెప్పలేదు. మరి మార్తమ్మ జీవితంలో మరి దేవుడు చేసినటువంటి గొప్ప మేలు తన కుమార్తె విషయంలో మరి వివాహము మనం ప్రార్థన చేశాం. మరి ఈ 2024లో దేవుడు ఒక కుటుంబంలో ఒక శుభకరమైనటువంటి కార్యాన్ని మరి తన కుమార్తె మరి విషయంలో చేసినటువంటి గొప్ప మేలుని బట్టి స్థుతిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ మొన్న చెన్నై వెళ్ళినప్పుడు వారు ఆటోలో వెళుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందంట. అయితే మేము ఆ యాక్సిడెంట్ ద్వారా మరి యాక్సిడెంట్లో పడిపోతాం అంటే ఆటో పడలా, యాక్సిడెంట్ అయింది కానీ ఆటోలో ఉన్నారు, అంతేనా? ఆటోలోనే ఉన్నారు. ఆటో పడితే ప్రమాదం జరిగేది. యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆటో పడిపోకుండా నిలబడడం వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదని తెలియజేస్తుంది. ఆ ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. అదేవిధంగా
మరి మరి తన కుమార్తె, అదేవిధంగా తన అల్లుడు నిఖిల్ కూడా మరి ఆ విధంగానే మరి మొన్నటి దినాన వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు కారు విషయంలో కూడా ఒక ప్రమాదం నుండి తప్పించబడింది అని తెలియజేస్తుంది. కనుక ఈ 2024లో దేవుడు చివరి వరకు కూడా ప్రతి విషయంలో మేలును ప్రమాదం నుండి తప్పించి ఆ కుటుంబ విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తున్నారు. కనుక మరి ప్రమాదం నుండి తప్పించిన దేవుడు వారి కుటుంబంలో తన కుమార్తె విషయంలో చేసినటువంటి గొప్ప మేలుని బట్టి మనం 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ కుటుంబాన్ని దేవుడు రానున్నటువంటి నూతన సంవత్సరంలో అత్యధికమైన దీవెనలతో నింపును గాక. ఆమేన్. ఇంకా చేస్తే ఏం చేయలేదా చెప్పండి? అసలు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడిచ్చిన ఆయుష్. రండి, మీరు రారా? పెద్దవాళ్ళు మీరు రారంట, లాస్ట్లో చెబుతారా? చెప్పండి, మీరేం చెప్పవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ సంవత్సరం ఆగాలి 31st రావాలంటే. నెల వచ్చే 31 వేరు, ఇయర్ ఎండింగ్లో వచ్చే 31st వేరు. భయపడకండి, ఏం కాదు. పైన ఏమి వేయలే, దేవుడు మీ ఎల్ల చేస్తే చెప్పు. నువ్వు చెప్పమ్మా, చెప్పు, గట్టిగా చెప్పు, ఏమొద్దు. సరే, దడొద్దులే, చెప్పు. 24ది. దేవుని స్తోత్రం. మరి సహోదరి విషయంలో దేవుడు వారి కుటుంబ విషయంలో మరి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రమాదం నుండి కూడా దేవుడు తప్పించడం తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తన కుమారుడు విషయంలో మొదటగా పురుగు ముట్టినప్పుడు, అది విషపూరితమైనటువంటి పురుగు ముట్టినప్పుడు చాలా భయపడ్డారు. అయితే అలాంటి విషయంలో కూడా విషపూరితమైనటువంటి, అంటే ఏదైనా పురుగు ముట్టింది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. దాని నుండి కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడు తప్పించాడని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఈ సంవత్సరం 2024లో తన యజమానుడు అబ్రహాం విషయంలో కూడా దేవుడు వాహన విషయంలో, ఈ సంవత్సరం వాహనం ఉంది, అది గొప్ప మామూలు విషయమా? ఒక కొన్ని లక్షలు, ఎన్ని లక్షలు నాకు తెలియదు, 13 లక్షల 13 లక్షలు విలువ చేసేటువంటి ఒక వాహనాన్ని వారి జీవనోపాధి నిమిత్తమై దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా మరి వాళ్ళు ప్రోగ్రాలు చేయడానికి కూడా మరి కొన్ని స్టేజీలు, అది కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరం 2024లో దేవుడు వారికి సహాయం దయచేసినటువంటి దేవుడు. కనుక మరి అంత మాత్రమే కాదు, మరి సహోదరి విషయంలో కూడా మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనము కూడా ప్రార్థన చేశాము. అయితే సహోదరి చేయి కూడా ప్రార్థన చేసుకుంది. చెప్తుంది, ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు మరి దేవునికి నన్ను నేను అర్పించుకొని నేను ప్రార్థన చేసినప్పుడు నాకున్నటువంటి ఆ బలహీనత దేవుడు ఈ 2024లో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తూ వస్తున్నాడు. అయితే మేము బలహీనంగా ఉన్నాము అని అనుకున్నప్పుడు, మేము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఈ 2024లో దేవుడు ఎన్నో అద్భుతాలు, శారీరకమైన అనారోగ్య పరిస్థితులను విడుదల చేశాడని తెలియజేస్తున్నాడు. కనుక ఆ కుటుంబం మీద ఈ 2024లో దేవుడు చూపించినటువంటి మరి ఆరోగ్య విషయంలోనూ, ఆర్థికమైన మరి ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేసినటువంటి దేవునికి గట్టిగా 2 చేతులు ఎత్తి ఇంకా అత్యధికమైన దీవెనలతో ప్రభువు నింపినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా 2024లో దేవుడు
మనము, ఎందుకంటే ఉంది కదా, సాక్ష్యం లేనిదే ఏమి లేదంట, మోక్షం లేదంట. ఈ 2024లో దేవుణ్ణి మనము సాక్ష్యం ద్వారా ఘనపరచాలి, అంతే. ఈ సంవత్సరం అంతా మా కుటుంబాన్ని కాసి కాపాడి ఆయుష్య ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని బతికించినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కానీ నా విషయంలో కూడా ప్రభా 10 రోజులు బాగుంటే 10 రోజులు నాకు హుషారు ఉండదు, అనారోగ్యంతోనే ఉంటాను. ప్రార్థన చేసుకోవాలన్నా కానీ నేను ప్రార్థన చేసుకోలేక బలహీనరాలు అయిపోతున్నాను. కానీ ఇవాళ కూడా నాకు హుషారు లేదు. కానీ పొద్దున ఫాస్ట్ అయితే ప్రార్థన చేసుకున్నా, కానీ చాలా బలహీనంతో వచ్చాను నేను మందిరానికి. కానీ ఇవాళ కాళ్ళు మంటలు లేవు. ఇప్పుడు ఇవాళ మటుకు నా కాళ్ళు మంటలు లేవు, బాగా హుషారుగానే ఉంది. కానీ దేవుడు మమ్మల్ని కాసి కాపాడినందుకు దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 2024 సంవత్సరాలు మనకు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటూ మాకు కాపాడుతున్నందుకు దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహోదరు చెప్పిన సాక్ష్యం విన్నారు. నిజంగా ఉదయకాల సమయంలో హాస్పిటల్కి వెళదాం అనుకున్నదంట. చాలా కాళ్ళు నొప్పులు, మంటలు, అరిచేతులు, కాళ్ళు మంటలు నొప్పులుగా ఉంటే హాస్పిటల్కి వెళదాం అనుకొని నిర్ణయించుకొని కూడా ఎందుకు ఒక ఆలోచన వచ్చిందంట. ప్రార్థన చేయించుకున్నాము అనేటువంటి ఆలోచన వచ్చి నేరుగా వచ్చింది. వస్తే ఆమె చర్చిలో తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఆమెలో ఉన్నటువంటి బలహీనత వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్తుంది మరి ఈ సంవత్సరం దేవుడు ఎన్నో మరి మేలులు, ఉపకారములు దేవుడు వారి బిడ్డల విషయంలోనూ మరి వారి కుటుంబ విషయంలో దేవుడు చేసినటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థికమైన పరిస్థితుల నుండి మరి దేవుడు కాచి కాపాడిన దేవునికి, ఆ కుటుంబం మీద దేవుడు కనుదృష్టి, దేవుని కృప మరి మెండుగా ఇంకా ఈ 2024 నుండి 2025లో కూడా అత్యధికమైన దీవెనలతో ప్రభు నింపినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామకే మహిమ కలుగును గాక. రావాలి ఇంకోటి ఉందా? ఓకే, మంచిది. దేవుని బిడ్డలారా, మరి ఇంకా రండి చెప్పాలి. మంచిది. దేవుని బిడ్డల సహోదరి చెప్తున్న సాక్ష్యం, తన యజమానుడి విషయంలో మరి మనం ప్రార్థన చేశాం. తన గాయం నుండి దేవుడు మరి పరిపూర్ణ విడుదల పొందినట్లుగా ప్రార్థన చేశాం. అట్టి కార్యం దేవుడు జరిగించాడు. అయితే వాళ్ళ బిడ్డల విషయంలో కూడా చాలాసార్లు వాళ్ళు బలహీనులుగా మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. మనకు తెలుసు, ఎందుకంటే ఒకసారి ఆ బిడ్డకి ఎప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉండేది. ఎప్పుడు కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ ఆ నొప్పి వచ్చినప్పుడు జ్వరం వస్తూ ఉండేది. అప్పుడు మళ్ళా ఇక్కడికి రావడం, మేదరమెట్ల, ఒంగోలు అన్నీ తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ఎందుకని పాస్టర్ గారు చెప్పిందమ్మా, నర్సరాపేట తీసుకెళ్ళండి, మరి గడ్డమరి బాబుని ఆ పండుని స్వీట్ని అక్కడికే చూపిస్తాము, తీసుకెళ్ళండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళారు. అప్పటి నుంచి రావట్లేదు కదమ్మా. ఆ రోజు అక్కడ మెడిసిన్ వాడడం జరిగింది. అంటే దేవుడు చేసినటువంటి గొప్ప పేర్లు. వాళ్ళ కుమారు విషయంలో ఆ కడుపు నొప్పితో చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాడు. ఎందుకంటే చిన్నపిల్లవాడు, భయంకరమైన నొప్పి, స్కూలు ఇప్పుడు సెలవు పెడతా ఉంటాడు, మళ్ళీ ఏ టైం పెడితే ఆ టైము హాస్పిటల్కి రావాల్సి వస్తూ ఉండేది.
చాలా బాధపడుతున్న వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఏదో ఒక మార్గము, ముగింపుకి మార్గం చూపించి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు. అలాంటి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడని తెలియజేస్తుంది. వారు ఎక్కడో కాకినాడ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వారు జీవనోపాధి నిమిత్తమై వాళ్ళు వచ్చి ఉన్నారు. అయితే మరి వారి సోదరి చెప్తుంది, ఆత్మీయంగా మేము మరి దిగజారిపోకుండా దేవుడు మాకు ఒక ఆత్మ సంబంధమైన సంఘాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థనా సపోర్ట్, మా కుటుంబానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ సంఘమంతా మా కుటుంబం కోసం ప్రార్థన చేయగలిగిన సంఘమును దేవుడు అనుగ్రహించాడు. ఈ 2024 కూడా దేవుడు ఆ సంఘముతో కలిసి మేము ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు కృప చూపించాడని తెలియజేస్తుంది. కనుక దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చిన కాపుదలను బట్టి మరి ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఏ విషయంలో కూడా కొరత లేకుండా మరి అనేకమైన అద్భుతాలు దేవుడు 24 సంవత్సరంలో మరి ముగింపు వరకు కూడా కాచి కాపాడిన దేవుని కృతజ్ఞత చెల్లిస్తుంది. కనుక దేవుడు చేసినటువంటి 2024లో మరి ఆ కుటుంబం కూడా క్షేమాభివృద్ధి ఆశీర్వాదంతో నింపడినట్లుగా 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామముకే మహిమ కలుగును గాక. ఇంకా రావాలి, ఇంకా రావాలి. నేను రమ్మనని రావటం కాదు, మీకు ప్రేరేపణ కలిగి మీరు వస్తే ఈ 2024లో దేవుడు మీ ఎడలు చేసినటువంటి మేలును బట్టి, గొప్ప కార్యమును బట్టి సాక్షార్థంగా మనం ఉండాలి. విశ్రాంతి లేపు, కళ్ళు మొత్తం. ఓకేనా? అయిపోయిందా? ఆంటీ నువ్వు లేపమ్మా. ఈ రోజు నిద్రపోకూడదు మీరు. ఇది నిద్రపోయే కూడికి కాదు, ఇది నిద్రపోయే కూడికి కాదు. ఈ నైటు 2 ఉంటాయి కాబట్టి నిద్రపోకూడదు. సమృద్ధిగా ఆత్మ సంబంధమైన ఆహారం, శారీరకమైన ఆహారం ఉంటుంది. అంటే కడుపు నిండా కాదు, కొంచెమైనా సరే. కాబట్టి నిద్రపోకూడదు. ఓకే అమ్మా. మరి పాస్టర్ గారు ఇంకెవరున్నారు? వాళ్ళు రావాలి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి 2024 సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మనకిచ్చాడు. సాక్ష్యం అంటే ఏదో మన జీవితంలో దేవుడు చేయాలి, ఏదో డబ్బు విషయంలోనో లేకపోతే ఇంకోటి కాదు. మనం ఈరోజు అంటే ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు తన కృపలో కాచి మరలా 2025 సంవత్సరం చూడటానికి ఇచ్చిన కృపే, అదే సాక్షి రూపంలో దేవుని మనం గణపరచాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పిల్లల విషయంలోనైనా, పండు స్వీటీ బిడ్డల విషయంలోనైనా సరే, పాష గారి విషయంలోనైనా, మరి పాష గారి విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారానికి 6 రోజులైతే 1 రోజు 2 రోజులు ఇంటికాడ ఉంటాడు. మిగతా 4 రోజులు తిరుగుతూనే ఉంటాడు. అద్దంకానో, కొత్తూరనో, లేకపోతే ఎటో ఒకటి మీటింగ్లు కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. మరి ఎటువంటి అపాయం లేకుండా దేవుడు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు ఇచ్చాడు కుటుంబానికి. దేవుడు అదే రీతిగా మరి పండుగ మొన్న టైఫాయిడ్ ఫీవరు 3 రోజులు వచ్చింది. దాని నుంచి కూడా దేవుడు విడుదలనిచ్చి క్షేమాన్ని ఇచ్చాడు. మరి బిడ్డలు వెళుతున్నప్పుడైనా, మేము వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, సమస్త విషయాలలో, ఆర్థిక ఇబ్బందుల్లోనైనా ప్రతి విషయంలో కూడా దేవుడు మేలు చేసి క్షేమాన్ని ఇచ్చాడు. అదే రీతిగా సంఘం విషయంలో కూడా ప్రభువా, మరి సంఘం పరిస్థితి ఎట్లా ప్రభువా? మరి చూడబోతేనేమో మన సంఘము జనాభా ఉందలే కానీ ఏదైనా కార్యం జరిగేసరికి కొంచెంగా ఉంటుంది. కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా బండల అవసరము, మరలా పండగ కల్లా పెయింట్ వేయాలి ప్రభువా అని అంటే, మరి దేవుడు ఆయన పని
ఆయన చేసుకున్నాడు. అందుకే అంటాడు, మొదలుపెట్టు, ప్రారంభించు. దేంతో? విశ్వాసంతో మనం ప్రారంభిస్తే దేవుడు కార్యము చేస్తాడు. ఈ సంవత్సరం మేము ప్రార్థన చేస్తానే మనం అందరం ప్రార్థన చేసాం. బండలు అయిపోవాలా, పెయింట్ అయిపోవాలా? అయిపోయింది, అయిపోలేదా? దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి అదే రీతిగా వివాహ విషయాలలో ఎక్కువ ప్రార్థన చేసాం. మరి మహేంద్ర వివాహ విషయంలోనైనా, యేసమ్మ వివాహ విషయంలోనైనా, వివాహ విషయాలలో ఎక్కువ ప్రార్థన చేసాము. మరి వాటిల్లో కూడా దేవుడు మన సంఘం విషయంలో మేలు చేశాడు. మరి బాబు వీళ్ళ వివాహ విషయాలలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మరి సంఘం విషయంలో కూడా దేవుడు ఏ కొరత లేకుండా సమస్తము దీవెనకరముగా దేవుడు ఈ సంవత్సరం చేసి మరలా నూతన సంవత్సరం చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే నేను చెప్పే చిన్న మాట, ఒక్క మాట అర్థం చేసుకోండి. మనం ఏం చేయాలంటే సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉండాలి. నేను చెప్పేది ఆ చిన్న మాట ఒక్కటే. ఒక తల్లికి 4 బిడ్డలు పుడితే 4 ఒకలాగా ఉండరు, అంతేనా? ఉంటారా? ఒకళ్ళు ఎర్రగుంటాడు, ఒకళ్ళు నల్లగుంటారు, ఒకళ్ళు పొట్టుకుంటారు, ఒకళ్ళు పొడుగ్గుంటారు. అట్లానే సంఘంలో కూడా అనేక మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. కానీ అందరం కూడా ఏం చేసి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. మరి ఏదో చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం నెట్టేసుకొని మనం మందిరానికి ఎవరి కోసం వస్తున్నాము? ఒకటి చెప్పండి, ఎవరి కోసం వస్తున్నాం మందిరానికి? దేవుడి కోసం వస్తున్నాం. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మరి మిగతా లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ఏమి మందిరం విషయంలో, ప్రార్థన విషయంలో మనం తీసుకొని రాకూడదు. ముందుకు పోయేవాళ్ళు ముందుకు పోతూ ఉంటారు, వెనకలాగే వాళ్ళు వెనకలాగుతూ ఉంటారు. కానీ ఎవరి ఆశీర్వాదము వారిది. ఎవరు చేసిన మేలుకు వాళ్ళకి దేవుడు తప్పకుండా, ఒకవేళ మనుషులుగా మనం ప్రతిఫలం ఇవ్వలేమేమో, కానీ మనం చేసిన చిన్న పని అయినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి మనస్పర్ధలు ఏమీ లేకుండా ఈ 2025 సంవత్సరంలో ప్రభువా మా సంఘము అభివృద్ధి చెందాలి, మా కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వారందరూ కూడా బాప్తీసం పొంది రక్షించబడాలి, మందిరానికి రావాలి, కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి మనము ప్రార్థన చేయాలి. మరి చిన్న సాక్ష్యం ప్రభు దీవించునుగాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యమును బట్టి దేవుడు తన కృపచేత నింపినట్లుగా 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఉన్నారు ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు? ఇంకా ఇంకెవరు లేరు? ఓకే, మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా మా భారం అంతా కూడా సంఘమే. సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే మందిరం పెద్దది కానీ జనాభా తక్కువ. అంటే మన వాటికి ఎక్కువగానే ఉంటుంది, కానీ మందిరానికి సరిపోయేటువంటి జనాభా కనబడడం వల్ల, అంటే ఇప్పుడు కాదు, ప్రతి ఆదివారము, ప్రతి క్రమకూడికలకు అలా కనబడడం వల్ల. అయితే నేను ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని, ప్రభువా క్రిస్టమస్కి అయినా సరే 100 మంది కంటే ఎక్కువ కనబడాలి, 100 మంది కంటే ఎక్కువ కనబడాలి అని ప్రార్థన చేస్తే, పోయిన క్రిస్టమస్కి, అదే మన క్రిస్టమస్కి 150 మంది వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా గోలు ప్రతి సంవత్సరం నేను అదే ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే మేడగదిలో 120 మంది కూడుకొని ప్రార్థన చేస్తే మరి ఆకాశంలో అగ్ని దిగొచ్చిందంట. నేను అంటాను 120 మంది కంటే తక్కువ వద్దు, 120 మంది కంటే ఎక్కువ వద్దు. అంటే ఎక్కువ వద్దు అంటే 120 మంది ఉంటే, పెంతెకోస్తు దినము నాడు ఏక మనసుతో ప్రార్థన చేస్తే దిగొచ్చినటువంటి అభిషేకం, ఆత్మ మా సంఘములో కూడా అలాంటి ఉద్యమం రగలాలంటే 120 మంది ప్రతి ఆదివారం ఆరాధించడానికి 120 మందిని సమకూర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే క్రిస్టమస్ రోజు ఇచ్చారనుకోండి, కానీ ఆదివారం కూడా మన సంఘంలో 120 మంది కనబడాలని నా గోలు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మంచిది. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మనకున్నటువంటి 2వ సంఘము
ప్రతిరోజు తెల్లవారుజాము లేచి టకా రెడీ అయ్యి నేను విడిగా మామూలుగా వెళ్తూ ఉంటాను. అసలు ఇంకో విషయం ఏంటంటే పెద్ద బండి ఆదివారం మాత్రమే ఎక్కువ వాడతా. తినండి అమ్మా, ఆదివారం మాత్రమే ఎక్కువ వాడతా. కానీ ఎక్కువ ఆదివారమే తీస్తాను. అది కూడా ఇంకో విషయం ఏంటంటే ప్రయాణం మామూలుగా ఉండదు. ఆ రోజు వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎట్లా వస్తానో నాకు తెలియదు. నిజం, వాస్తవం. అది నాకే అర్థం కాదు. ఎందుకంటే టైం కల్లా ఇక్కడికి రావాలి. కొంచెం అక్కడ లేట్ అయ్యిద్ది. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కొంచెం ప్రార్థన చేయించుకోవడమో, లేక ఏదన్నా ఒక కార్యక్రమం ఒకటి ఏదైనా కేకనో లేకపోతే పుట్టినరోజునో ఆ మందిరంలో జరిగించినప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో నిజంగా నేను కార్లు కూడా తొలగిపోతాయి, కార్లు కూడా వెనకబడిపోతాయి. అంటే నా గోల్ అంతా ఎట్లా ఉంటుందంటే నేను 12 లోపులో ఆడ ఉండాలి. 12 లోపులో ఆడ కనపడ 11:30 పావుదుకు 12 గంటలకి ఆడ ఉండాలి అనేటువంటి గోల్ తోటి నేను బయలుదేరి వస్తుంటే, యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం అద్దంకి వెళ్ళాలంటే అరగంట పట్టిద్ది, లేకపోతే 25 నిమిషాలు పట్టిద్ది. కానీ కొత్తూరు నుంచి నేను 40 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేసరికి అరగంట. గట్ట వస్తున్నాను చూడండి, కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి అరగంటలో వచ్చేస్తున్నా. 40 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి. కారణం ఏంటంటే నిజంగా అది ఆ రోజు అవసరం, నాకు అంత స్పీడ్గా రావడం అవసరమే, కానీ అట్లా రాకూడదు. అయినా కూడా వస్తేనే నేను అందుకోగలను. మొన్న అనుకుంటాను స్పీడ్గానే వస్తాను. కార్లు వస్తున్నాయి, ఒక 3 కార్లు, వాళ్ళు కూడా పోటాపోటీగా వస్తున్నారు. నేను కూడా ఆ కార్లు వెంట వస్తూ ఉన్నా. కార్లు ముందుకు వెళ్ళిపోయినాయి. నేను ఆ లారీ క్రాస్ చేద్దామని చేసేటప్పుడు, అంటే చివరిలో స్టార్టింగ్లో ఉన్నాను. వెంటనే ఒక ఆటో అనుకుంటా, ఆటో కాదు లారీయే వచ్చింది, ఎదురు లారీ వచ్చింది. వెంటనే నిజంగా చాలా స్పీడే, ఆ టైంలో చాలా స్పీడే. అయినా కూడా నిజంగా నేను అనుకుంటా, దేవుడు నిజంగా నాకు ఈ బండి ఇచ్చాడు, ఇది పాతదైనప్పటికి కూడా చాలా కంట్రోల్ అవుతుందని. అప్పుడు నిజంగా ఆ బండిని బట్టి ఆనందించేవాడిని. నేను ఆ బండిని బట్టి ఆనందించాను. అది పాత బండి 10 సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా ఈ 2024లో ప్రతి ఆదివారము అంత స్పీడ్గా వచ్చినప్పటికి కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడు క్షేమంగా ఈ 2024 ఏ ప్రమాదం లేకుండా తప్పించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డరా, అంత మాత్రమే కాదు, కానీ మరి ఇచ్చినటువంటి సంఘమును బట్టి మరి ఈ 2024లో మరి బండ విషయంలో కానీ పెయింట్ విషయంలో కానీ దేవుడు కృప చూపించి ఖర్చు అయినప్పటికీ కూడా, మరి అది మనకు భారభరితమైనప్పటికీ కూడా ఏ విషయంలో కూడా కొరత లేకుండా అది ముగింపులోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని ఈ 2024లో దేవుని ఘనపరుస్తూ ఉన్నాము. మరి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి, భాషమ్మ గారిని బట్టి, నన్ను బట్టి కూడా దేవుడు మైడలు చూపించినటువంటి కృపను బట్టి కూడా, మీరు సంఘముగా ఆత్మీయంగా ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి కూడా ఈ 2024లో అనేక ప్రమాదాలు, అనేక పరిస్థితులు తప్పిస్తూ ముందుకు కొనసాగించిన దేవునికి గట్టిగా 2 చేతులెత్తి మా ప్రభు నామానికి మహిమొచ్చిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డారా, ఇంకా ఎవరన్నా అన్నారా? ఓకే, మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డారా, మరి ఈ 2024లో దేవుని బిడ్డ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము. చాలామంది బాప్తిస్మం రెడీ అయ్యారు. చాలామంది 2024లో బాప్తిసం తీసుకుంటామని కూడా తెలియజేశారు. కానీ ఈ 2024లో కొంతమంది వెనకబడిపోయారు. ఎందుకంటే బాప్తిసం అంటే గన్నేరు పప్పు తిన్నట్లు లెక్క, అంతే కదా. బాప్తిసం తీసుకోండి అంటే అమ్మో ఏం పాస్టర్ గారు మమ్మల్ని చంపడానికి బాప్తిసం ఇస్తున్నామేంది అన్నట్టు
భావిస్తారు. కానీ బాప్తిస్మం అంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నావు అన్నటువంటిది మర్చిపోయి గన్నేరు పప్పు లేకపోతే పాస్టర్ గారు ఇది మనకు విషం పెడుతున్నాడు అన్నట్టు భయపడతా ఉంటారు. కానీ గొప్ప ధన్యత అది, గొప్ప ధన్యత. కానీ సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, సంతోషకరమైన విషయం ఏంటంటే యుక్తముకి ఇప్పుడు 31వ తారీఖు 2023 అమ్మ ఇటీరండి 2023లో డిసెంబర్ 31వ తారీఖు యవ్వనస్తురాలు ఆ సంవత్సరం వచ్చింది. ప్రార్థనలో పాల్గొంటా ఉంది క్రమముగా. మేము చెప్పలా, అమ్మ నువ్వు బాప్తీసం తీసుకోమ్మా, నువ్వు ఎట్ట ప్రార్థనకు వస్తున్నా మేము అడగల, తీసుకోమని బలవంతం చేయాల. సహోదరే తనకు తానే నిర్ణయించుకుంది, నేను ఇంక ప్రార్థనకు వస్తున్నా కదా, నాకు అవసరమా, నేను దేవునికి నన్ను నేను అర్పించుకున్నాను కదా, నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను కదా, ఇంక నాకేం కావాలి అనే ఆలోచన ఆ బిడ్డ కలిగి ఉంటుంది. 2023లో 31 సహోదరి తీర్మానం కలిగింది. వెంటనే ఆ సంవత్సరం ప్రార్థనకు రావడం ప్రారంభించింది. సంవత్సరాలు కూడా గెలవలేదు, నెలలే. వెంటనే ప్రార్థన చేసుకుంది. నెక్స్ట్ ఇయర్లో దేవుడు నిజంగా మార్తం చెప్పినట్టుగా వివాహ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి ఈ సంవత్సరం కూడా చాలామంది చెప్పారు. అయితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు మరీ బాబు, మరి మేము అడగలయ్యా బాప్తీసం తీసుకోయా అని బలవంతం చేసామ్మా మరీ బాబు. తనకు తానే మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్కి ముందు కూడా అన్నాడు, అన్నా నేను మ్యారేజ్ అయిన తర్వాత బాప్తీసం తీసుకుంటాను. దాన్ని మేము అడగలేదు, తీసుకుంటాను అని చెప్పేసి ఒకసారి కూడా చెప్పడం జరిగింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా తనకు తానే చెప్పాడు, అన్న ఈ సంవత్సరం నేను బాప్తీసం తీసుకుంటాను. ఎందుకంటే ఇక లోకం అమ్మటేనండి, లోకములో ఇంకా మనం ఏదైనా సాధించాల్సింది ఏమైనా ఉందా? సాధించి తప్పులేదు, సాధించాలి. మనం బాప్తీసం తీసుకున్నాకైనా సరే, బాప్తీసం తీసుకోకపోయినా సరే, మనకంటూ ఒక ఆర్థికంగా ఆత్మీయంగా ఎదగాలన్నటువంటి ఒక తీర్మానం మనకుంది. కానీ బాప్తీసం వల్ల ఆర్థికంగా ఆత్మీయంగా దిగజారిపోయే పరిస్థితులు ఉండవు. కానీ బాప్తీసం అనేది అది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అంటే అమ్మో నేను బాప్తీసం తీసుకుంటే బూతులు తిట్టకూడదేమో, నేను బాప్తీసం తీసుకుంటే ఏమన్నా చేయకూడదేమో, నేను బాప్తీసం తీసుకుంటే ఏమంటారు వాటిని, చతుర్లు, అంతేనా మన భాషలో. అట్లాగా ఎవరన్నా నెగతాలు చేయడం, ఎవరినన్నా నవ్వు అట్లా చేయకూడదు కదా. కాబట్టి బాప్తీసం తీసుకుంటే మనం అంటాం బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా ఉండాలి అంటాం. నేను అంటాను ఖచ్చితంగా ఉండాలి. కానీ నువ్వు ఖచ్చితంగా ఉండాలి అనుకుంటా నువ్వు వెళ్ళావు అనుకో, ఇంకెప్పుడు తీసుకునేది? కాబట్టి మనం ఎలా ప్రార్థనకు వస్తున్నాం, ఎలా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇక మనం దేవుని సన్నిధికి వస్తాం అడుగుపెట్టినప్పుడు ఇక మనం వెనకంజి వేయటం ఎందుకు, ఇక వెనకబడటం ఎందుకు? అందుకనే ఒక తీర్మానం కలిగి మనము బాప్తీసం తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఒక పాపి భూమి మీద మారు మనసు పొందితేనంట పరలోకం ఉన్న దేవుని దూతలు సంతోషిస్తాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాంటి సంతోషము మరి సంఘములోను పరలోకములోను కలుగునట్లుగా మరి ఈరోజు సహోదరుడు మరీ బాబు మరి ఈ సంవత్సరము మన మందిరానికి మరి దేవునికి ఒక గిఫ్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం 100 మంది ప్రార్థనకు వచ్చినా మారు మనసు లేకపోతే ప్రయోజనం ఉండదు. కానీ రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ఉంటే సేవకుడికి కానీ సంఘానికి కానీ ఏమవుతుంది తెలుసా? ఆ ఆత్మ రేపు దేవుడు అడుగుతాడు. ఈ 2024లో ఎవరినన్ను ఒక్కనన్ను రక్షించవని అడిగినప్పుడు, అయ్యా అదిగో మరీ బాబు బాప్తిసం ఇచ్చా అంటే, తర్వాత ఆత్మీయంగా ఉండడం ఉండకపోవడం అనేది అది మన నడవడికలో లేకపోతే మన ప్రయాణములో మనం గడిపే విషయంలో ఉంటుంది.
పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ మనము నమ్మి బాప్తిసం పొందడము జీవగ్రంథంలో పేరు లిఖించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ చివరి ఇంకా మనం ఎంత ఉందో సమయం, కరెక్ట్గా ఎంత ఉందో సమయం, కరెక్ట్గా ఇక 17 నిమిషాలు మాత్రమే ఉంది నా వాచ్య ప్రకారం, అక్కడ ప్రకారం. అయ్యా 17, అదే 17 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 17 నిమిషాల్లో దేవుని బిడ్డలారా, ఈ 2024 మనము ఒక చిన్న వర్తమానం నేను మీకు అందించబోతూ ఉన్నాను. చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చిన్న వర్తమానము అయిన అనంతరము దేవుని బిడ్డలారా, ఈ లోపల మరి ఆ కేకు అవన్నీ కూడా మీరు సిద్ధపరిస్తే మనము నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఈ 2024లో మనము ఏ విధంగా ఉండాలి, ఏది విడిచిపెట్టుకోవాలి, ఏది వదిలేయాలి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 62వ అధ్యాయం 10వ వచనం. చదవండి. చదువుతారు, చదవండి అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చదువుతా వినండి. 62 యెషయా గ్రంథము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి, గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. దేవుని బిడ్డలారా, ఇది ఒక కీర్తనగాను లేక ఒక పాటగాను ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమంటున్నాడంటే, గుమ్మముల ద్వారా రండి రండి. ఎక్కడికి రావాలి? కీర్తనాకారుడు అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అంటాడు. అంటే మనము ఆ గుమ్మములో ప్రవేశించినప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అంతే కదా. కాండాలు అంటాడు, ద్వితీయోపదేశ కాండాలు అంటాడు, మీరు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడుదురు, వెలుపలికి వెళ్ళినప్పుడు మీరు ఆశీర్వదించబడుదురు. చూడండి, ఎవరైతే లోపలికి వస్తారో వారు ఆశీర్వదించబడతారంట. ఇక ఆశీర్వదించబడ్డ వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటారు. అందుకనే ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు, గుమ్మములు రండి రండి, లోపలికి రండి. అయితే వస్తున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ అంటున్నాడు, ఏం చూడండి, రాజమార్గమును చక్కపరుచుడి, రాళ్ళను ఏరి పారవేయుడి. ఏమేరి పారవేయాలంటే లోపలికి వస్తున్నప్పుడు, ఆశీర్వాదం అనేటువంటి సంవత్సరములోకి మనం వెళుతున్నప్పుడు ఏమంటున్నాడు, మీరు గుమ్మములోకి రండి రండి, రాజమార్గంలోకి రండి రండి అంటున్నాడు. రావడం బాగానే ఉంది. వస్తున్నప్పుడు ఏమన్నాడు, రాళ్లను వేసి రండి. రాళ్ళు అంటే దేవుని బిడ్డలారా దేనికి సాదృశ్యం అంటే మన చెడు కార్యాలకు సాదృశ్యం. రాళ్ళు అంటే కఠినంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అందుకని ప్రభు అన్నాడు, మీ రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తా. అంటే రాతి స్వభావము అంటే ఏమన్నంటే మనలో ఉన్నటువంటి రాళ్ళు లాంటి చెడు తత్వాన్ని ఈ 2024లో దాన్ని తీసివేసుకొని
ఒక నూతనమైనటువంటి కృప ద్వారా మనం ముందుకు వెళ్ళాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి రండి అంటున్నాడు, బాగానే ఉంది, రాజమార్గం అది, మీరు రండి అంటున్నాడు. అయితే మీరు వస్తా ఏం చేయాలంటే రాళ్లను ఏమంటున్నాడు, రాళ్లను ఏరి పారవేసి రండి, రాళ్లను పారేసి రండి. అంటే ఎందుకు? ఆ రాళ్ళు లాంటి స్వభావాన్ని తీసివేసుకోవాలి. రాళ్ళ లాంటి స్వభావాన్ని, నిద్రపోకండి, రాళ్ళ లాంటి స్వభావాన్ని మనలో నుండి తీసివేసుకోవాలి. ఎందుకంటే నూతన సంవత్సరములో అడుగు పెడుతున్న మన జీవితంలో అత్యధికమైన దీవెనలతో మనం నింపబడాలంటే, అత్యధికమైన కృపచేత మనం నింపబడాలంటే, మనలో ఉన్నటువంటి దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, అందుకని గుమ్మలారా మీ తల్ల పైకెత్తుకోండి, మీరు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతారన్నాడు. లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడాలంటే ప్రదేవునిలా మనలో ఉన్నటువంటి రాళ్ళ లాంటి ఆ కఠినమైనటువంటి స్వభావాల్ని, ఆ కఠినమైనటువంటి చెడు తత్వాన్ని ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చదువుదాం, అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షాలు కాసెను. దేవుని బిడ్డలారా, 2024లో దేవుడు ఆయన 2023లో నువ్వు ఉన్నప్పుడు 2024లో వస్తున్నప్పుడు ఆయనంట నీలో ఫలించేటువంటి ద్రాక్ష చెట్లను చూడాలని ఆశపడ్డాడంట, ద్రాక్ష ఫలాలను చూడాలని ఆశపడ్డాడంట. అయితే ఆయన ఆశపడ్డాడు, ఆయన పరితపించాడు, కానీ ఏం కలిగిందంట? అవి బాగా ఫలించాలని, అవి బాగా పండాలని ఆయనంట రాళ్ళు వేరంట. అదే మన పాట ఉంది కదా, ఏం పాట అది? పాదులు తీసి ఫలించుటకు బహుశ్రమ పడెను, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఆయనంట మంచి ద్రాక్షాలు ఫలించాలని రాళ్ళు వేరి ఎరువేసి నీళ్లు పెట్టి ఆయన ఎదురు చూస్తూ ఉంటే అవి ఎలాంటి ద్రాక్షాల బండి అంట? ఎలాంటి ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు. కారు ద్రాక్ష అంటే 4 గాళ్ళు ఉండే కారు. చేదు ద్రాక్షాలు బండి అంట. అంటే దేవుని బిడ్డలారా 2024 నుండి 2025లోకి వెళుతున్నప్పుడు మన స్వభావాలు మారాలి. మన స్వభావమును, మన తలంపులను, మన ఆలోచనలు మార్చుకున్నప్పుడంట దేవుడు ఆయన రాళ్ళు వేరి పాది తీసి రాళ్ళు వేరి ఎరువేసి నీరు పెట్టినటువంటి ఆయన ఎదురు చూస్తున్నప్పుడు మంచి ఫలము ఫలించినప్పుడంట ఆయన మనల్ని బట్టి సంతోషిస్తా అంట. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024లో కారు ద్రాక్షాల లాంటి స్వభావాలను మనం ఏం చేయాలంటే వాటిని తీసివేసుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. పండు కేక్ తీసుకొచ్చి పెట్టు. మనము తొలగించుకోవాలి. మనము వాటిలో నుండి మనం ఏం చేయాలంటే మనలో నుండి వాటిని తీసివేసుకోవాలి. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 34వ వచనం. 13వ అధ్యాయం 34వ వచనం లూకాసు వార్త. కొన్ని మాటల వరకు మీకు చూపిస్తున్నాను. చూడండి, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా,
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్టు 13వ అధ్యాయంలో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నట్టు ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయము ఈ 34వ వచనంలో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు తెలుసా? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నో అలాగూ ఎన్నో మార్లు నేను పిల్లలను చేర్చుకున్నవలనని ఇంటిని కానీ మీరు ఏమన్నాడు? చూడండి, మీరు విననొల్లకపోతిరి. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డారా, 2024 కాదు, మనం పుట్టిన కాడి నుంచి వస్తానేవ్వండి, సంవత్సరాలు వస్తానండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను ఎలాగూ రెక్కల కింద చేర్చుకొని క్షేమంగా ఉండాలనుకుంటుందో అలాగే నేను కూడా మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నాను. కానీ మీరు మాత్రము విననల్లకపోయారు. ఏమంటున్నాడు? మీరు మాత్రం విననల్లకపోయారు. ఇంకో చోట రాయబడింది, యెరూషలేమా యెరూషలేమా, ఏమన్నాడు? ప్రవక్తలను చంపుదానా, నీకు శ్రమ అంటున్నాడు. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మనకి ఏమన్నాడు తెలుసా? ఆయన తన రెక్కల క్రిందకు మనల్ని చేర్చుకోవాలని అంటున్నాడు. అయితే సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, ముందు కొనసాగిపోతూ ఉంది. ఏమన్నాడు? రాళ్లతో కొట్టి చంపుతున్నారంట వచ్చిన ప్రవక్తల్ని. మనము కూడా ఇప్పుడు దేవుని బిడ్డలారు, అందుకని అన్నాడు, ఆ రాళ్లను వేరివేయాలి, ఆ రాళ్లను తీసివేయాలి. ఆ రాళ్లను ఏం చేయాలంట? మనము కఠినమైనటువంటి ఆ పరిస్థితి నుండి తీసివేసి మనము నూతన స్వభావాన్ని ధరించుకోవాలంట. ఇంకా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మీరు విననొల్లకపోతిరి, అందుకనే మీకు శ్రమ అన్నాడు. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంవత్సరాలు శ్రమలు కలుగుతున్నప్పటికీ దేవుని మాట మనం వినడం లేదు. అందుకనే దాన్ని మనం సరిచేసుకోవాలి, దానిలోండి మనం సరిచేసుకోవాలి, అప్పుడు దీవించబడతాం. చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా మరి అబ్రహాము బావులు తవ్వాడు, శత్రువులు వచ్చి బావులు పూర్తి చేశారు. ఏనండి, శత్రువులు వచ్చి బావులు పూర్తి చేశారు. కానీ ఇస్సాకు కాలంలో తన తండ్రి చేసిన ప్రార్థన ఇస్సాకు విని, ఇస్సాకు కూడా తండ్రి చేసినట్లుగానే ప్రార్థన చేస్తూ తండ్రి దేవునికి విధేయుడిగా ఉన్నట్లుగానే ఇస్సాకు కూడా విధేయుడిగా ఉన్నప్పుడు పూడ్చి వేసినటువంటి ఆ బావుల్లో ఉన్నటువంటి రాళ్ళు తీసివేస్తే అంట, ఆ రాళ్లలో నుంచి జీవజలాలు బయటకు వచ్చినట్ట. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రాళ్ళ లాంటి స్వభావాలు, రాళ్ళ లాంటి పరిస్థితులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి రాళ్ళ లాంటి మనస్సులు మన నుంచి మార్పు చెందితే ఆ జలాలు కలిగిన ఓటలు ఏ విధంగా ఆ త్రవ్వబడినటువంటి బావులో నుంచి వచ్చినాయో అదేవిధంగా ఈ 2024లో మనము ఆ రాళ్ల లాంటి పరిస్థితులను మనం మార్చుకున్నప్పుడు, తీసివేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక నూతనమైనటువంటి జీవజలం మనలో నుంచి ప్రవహించునుగాక. జీవజలపు నదులు మనలో నుండి మరి పైకి ఎగదన్నుగాక. ఈ 2025లో దేవుడు ఈ 2024లో ఏదైనా మన హృదయంలో, మన మనస్సులో, మన మరి ఇంతవరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాల్లో ఎదుర్కొన్నట్లయితే దేవుని బిడ్డలారా, గుమ్మములు ఏమన్నాడు? గుమ్మములు ఆహ్వానిస్తున్నాయి, రండి 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 అని మనల్ని ఆహ్వానిస్తా. అంటే దేవుని సన్నిధి మనల్ని ఆహ్వానిస్తుంది, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మళ్ళీ మనము సిద్ధపరుచుకున్నాయా ఈ సంవత్సరం? కళ్ళు మూసుకోండి. ఈ సంవత్సరము నాయన ఏదైనా ప్రభా తండ్రిది గుణాలో చేదైన అనుభవం, చేదైన ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి, దాన్ని తొలగించు అయ్యా. దాన్ని ప్రభా
నా నుండి దూరం చేయను ఆయన. ప్రభు ఒక నూతన శక్తి, ఒక నూతన బలము, నూతన మహిమను నాకు దయచి ప్రభా, నూతన కృపను మీరు అనుగ్రహించండి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీ ఘనమైనటువంటి నామమును బట్టి ప్రార్థిస్తుండగా అయా నీ సన్నిధి, నీ కాపుదల, నీ ప్రసన్న చేతని బలపరచండి. అద్భుతం చేసే దేవుడవు నాయన. ప్రార్థన చేసుకోండి. అయా నాలో చేదైన వేరు ఏదైనా అంటే రాళ్ల లాంటి పరిస్థితులు తీసివేయి. నూతన కృప, నూతన బలము చేత నింపు నాయన. నూతన స్వభావాన్ని దయచి ఒక నూతన మహిమను ధరింపచేయి నాయన. అయా నూతన కృప ప్రభుని అడుగుదాం. తండ్రి నీకు స్తోత్రాలు, అద్భుతములు చేయవాడానికి స్తోత్రాలు. మోకరించగలిగిన మోకరించండి. అయా నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతున్నాము. నూతన సంవత్సరంలో మేము అయా నీ కృప మాకు, మహిమ మాకు కావాలి. నీ బలమైనటువంటి కార్యాలను నేను పొందుకోవాలి. నీ బలమైనటువంటి శక్తిని గమనించాలి ప్రభా. నీ బలమైనటువంటి అయాతో తండ్రి మహిమ చేత మేము నింపబడాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి స్తుతులు స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీ ఘనమైనటువంటి నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన దయాకిరీటం మనకు ధరింపచేయునుగా ఆయన కృప చేత మనం నింపునట్లుగా అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. యేసయ్యాని కృప చేత నింపండి. అద్భుతం 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 ధరింపచేయండి. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రం. ప్రభువాని ఘనమైనటువంటి నామమును ప్రార్థిస్తుండగా యేసు నామములో ఈ 2024 ముగింపు జరిగి 2025లో మనము ప్రవేశించబోతున్నప్పుడు దేవుడు తన కృప చేత నింపునుగాక. దేవుడు తన వారి అభిషేకం చేత నింపును. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కళ్ళు తెరిచి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి నామానికి మహిమ కలుగును. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ 2025 దేవుడు మనందరికీ గొప్ప వాగ్దానముతో ప్రభు నింపునుగాక. గొప్ప వాగ్దానంతో ప్రభు నింపునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరము దేవుడు మొదటి వాగ్దానం చేత ప్రభువుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజు ప్రభు మనకి ఈ నూతన సంవత్సరపు వాగ్దానం దేవుడు మనకి అనుగ్రహించిన సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఏ వాగ్దానం దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు. అద్భుతాలు చేయవాడానికి స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం. ప్రభువాని ఘనమైనటువంటి నామను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపచేత నింపి బలపరచండి. ఈ సంవత్సరపు 2025 మొదటి సంవత్సరం మొదటి తారీఖు నాయన మొదటి క్షణములో మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఇదా సంఘాన్ని యేసు నామములో ప్రతి వాగ్దానంతో బిడ్డలు నింపునుగాక. బలమైన నీ కృప చేత నింపునుగాక. తండ్రి బలపరిచి దీవించి ఆ మాట ద్వారా బిడ్డల్ని అత్యధికమైన దీవెనతో నింపి సాయంత్రం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒకసారి ఆ మాటను చదువుతారా? ఋతు గ్రంథము 3వ అధ్యాయము, ఋతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం త్వరగా. మూడు 11 ఋతు గ్రంథం 3:11 త్వరగా చూడండి. ప్రియమైన కాబట్టి కుమారి భయపడొద్దు, నేను చెప్పినదంతయు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనకి, మన సంఘానికి, మన కుటుంబాలకి దేవుడిచ్చిన వాగ్దానము నేను ఏదైతే చెప్పానో ఈ 2025లో మీ కుటుంబాల మీద దేవుడు అది జరిగించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం.
మీరు ఏదైతే ఈ సంవత్సరంలో ప్రార్థనలో, ప్రభువా ఈ సంవత్సరం నా కుటుంబంలో, నా జీవితంలో అది జరగాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మీ కుటుంబంలో అది చేయబోతూ ఉన్నాడు, అది జరిగించబోతూ ఉన్నాడు. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఈ సంవత్సరము ఏదైతే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము నువ్వు ఈ 2025లో ఏదైతే నువ్వు పూనుకుంటున్నావో, ఏదైతే చేయాలని ఆశపడుతున్నావో అది ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా మనం ఉన్నప్పుడు, నువ్వు నమ్మకంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో దాని ప్రకారం ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరము ఆయన ఇచ్చిన వాగ్దానము కాబట్టి ఈ వాగ్దానమును బట్టి ఎత్తిపొట్టుకొని ప్రతిరోజు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు జరిగించునుగాక. మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మనం కేక్ కట్ చేసుకున్నాం. కేక్ కట్ చేసుకున్నాం. ఒక పాట పాడినాం. కేక్ కట్ చేద్దాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను, నీ కృపయే దాసి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను, నీ కృపయే దాసి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నాయకలో, చెదరిన మనసే నూతన మాయనే ఉదయించెను నీ కృప నాయదలో, సెదరిన మనసే నూతన మాయనే. మనుగడయే మారు మలుపు తిరిగేనా, మనుగడయే మారు మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను, నీ కృపయే దాసి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా చెప్పాలి, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా రండి. సంవత్సరంలో మరి కేక్ కటింగ్ ద్వారా మరి ఈ సంవత్సరం నూతన సంవత్సరం మనం ప్రవేశించబోతాం. రావాలి.
కూర్చున్నా. మా ఫ్యామిలీ ఎవరైనా ఏది పడి అంత పెట్టా పోయిందా? ఎందుకు రండి. చిన్న మహేష్, సతీష్ రండి అంకుల్ రండి. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకున్నట్టే. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, ఘనమైనటువంటి శ్రేష్టమైన కృపగైనటువంటి నామం పెట్టి ప్రార్థిస్తుండగా దేవా మీరే సాయం తగినటువంటి కృపచాతులకు బలపరచు. ఈ నూతన సంవత్సరంలో అయాదిగో తండ్రి మొదటిగా మేము ఈ అయాదిగో తండ్రి కేక్ కట్ చేసి ఉండగా ఈ సన్నిధిని కాపుదల మీరు దయచేయండి. అయాదిగో తండ్రి ఏ విషయంలో ప్రభా కృప దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా క్షేమాభివృద్ధి కలిగినట్లుగా సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. ఆయన తెచ్చుకున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆగు లైట్స్ రండి. వద్దండి అంటారు ఒప్పుకోరు కదా. అబ్రాహం పుట్టాలు చెప్తాడు. మరి రావాలి. ఇందాకేం చెప్పా, మాస్టర్ గారి పిల్లలు రావాలి. బయట ఓకే తమ్ముడు నేను అడ్డు పెట్టి లైట్లు ఎవరు ఆపేస్తుంది పడ్డు అంటే ఎందుకు అక్కడ మెయిన్
మంచిది. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి వాత్సల్యతను బట్టి ప్రభుని మహింపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పండు వాగ్దానాలు పెట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మరి నూతన సంవత్సరంలో మరి నూతన వాగ్దానాన్ని బట్టి, క్యాలెండర్ ఇచ్చినటువంటి దాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ క్యాలెండర్ విషయంలో మరి ఒకరి ప్రేరేపణ కలిగిన వారు ఒక ప్రార్థన నడిపించండి. దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ విషయంలో దేవుడు ప్రతి వాగ్దానమును బట్టి దేవుడు ఆశీర్వదించినట్లుగా త్వరగా చేయండి చేయండి త్వరగా చిన్న ప్రార్థన. చిన్న చిన్నడా ఇట్రా. నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చిన క్యాలెండర్ అందులో ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు నామములో దేవుడు మనకిచ్చినటువంటి క్యాలెండర్ చూడండి. మన మందిరం చక్కగా మందిరము, దేవుడు ఒక సంతోషకరమైన రాత్రి. ఎప్పుడో క్రిస్మస్కి రావాల్సినవి అయితే కొంచెం మిస్టేక్ వల్ల ప్రీటేషన్ కూడా ఆగిపోయి మళ్ళా రాత్రి ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండరు దేవుని బిడ్డలారా. కనుక ఈ నూతన క్యాలెండర్ను కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, మంచిది. సమలో చివరి ప్రార్థన మరి ఆశీర్వాదమైన అనంతరము ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇది మరి వాగ్దానాలు కూడా మరి ఉన్నాయి. వాగ్దానాలు కూడా మరి ప్రతి ఒక్కరు, ఎందుకంటే దేవుడు వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాలు మరి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఇలా మనవి చేస్తూ ఉన్నాం. సరేనా? ఓకే, ఇప్పుడు చెప్పండి.
మంచిది దేవుని బిడ్డలారా. మరి మన ముందున్నటువంటి కేకు సహోదరుడు పవన్ కుమారు మరి ఏర్పాటు చేయబడింది కనుక ఆ బిడ్డను దేవుడు మరి దీవించి ఆశీర్వదించినట్లుగా మనము వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి అంత మాత్రమే కాదు, మనము అలాగే కొంచెం మనం ఒక పాట మనం విందాం. ఏది పట్టించావా? ఒక నూతనమైనటువంటి పాటను కూడా మనము పెట్టి మరి ఏం పాట అది? పెట్టి మరి ఒక పాటను, నూతనమైన పాటను మనము నూతన సంవత్సరంలో ఇప్పుడే రిలీజ్ అయిన పాట. ఈ పాట అయిపోయేసరికి టీ వచ్చాను, టీ తాగుతా పాట విన్నాం. అయిన అనంతరము మరి వాగ్దానాలు తీసుకున్నాం.